హాయ్ హలో ఇట్స్ సండే ఈవినింగ్. సో ఇంక ఈవినింగ్ అయితే ఎక్కడికి వెళ్ళాలని అయితే ప్లాన్ అయితే చేయలేదండి. ఇంకా మా హస్బెండ్ పాప అయితే పైన ఆడుతున్నారు. సో ఇంకా మా హస్బెండ్కి అని చెప్పేసి పరవన్నం పాపకి పాలు అయితే రెడీ చేస్తున్నాను. సో ఇంకా నేను పరవన్నానికి ముందుగా హాఫ్ బాయిల్ వేయడానికి వాటర్లో రైస్ అయితే ఉడకబెడుతున్నా. ఇంక వీళ్ళు పైన ఉన్నారు కదా, ఇంకా పాపకి బిల్లుకైతే పెట్టడానికి పైకి అయితే వెళ్తున్నాము. ఈ లోపు మనకి ఆ రైస్ కూడా బాయిల్ అయిపోతుంది కదా. సో ఆ తర్వాత నేను బెల్లం పాలు అయితే యాడ్ చేయొచ్చు. ఇక్కడ పాప అయితే సైకిల్తో ఆడుతుంది. అస్సలు కొనియని కానించి అయితే అసలు సైకిల్ అయితే అసలు టచ్ కూడా చేయలేదు. ఈరోజు అయితే మాకు అయ్యింది కదా అని చెప్పి ఇంకా దగ్గరుండి తొక్కిస్తున్నాను. అయినా కూడా చూస్తున్నారు కదా, అసలు రెస్పాన్స్ కూడా లేదు. హ్యాండ్స్ కూడా వదిలేస్తుంది. సో ఇంకా ఫైనల్గా కిందకి అయితే వచ్చాను. ఒకసారి పాలు అయితే వేసేసాను. మనం ముందుగానే పాలు వేసేస్తే రైస్ కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది. అందుకని చెప్పి హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇంకా రైస్లో అయితే పాలు అయితే వేసేసానండి. సో ఇది కొంచెం మనకి బాయిల్ అయితే ఇంకా కొంచెం దానికి సరిపడినంత హాఫ్ కప్పు బెల్లం అయితే వేసేసుకుంటే సరిపోతుంది. అది కూడా మనం దించే ముందు వేసుకుంటే బెస్ట్ ఆప్షన్. అది ఇంకా బేగా ఉడుకుతుంది. ఇంకా ఫైనల్ పాలు కూడా విరగకుండా ఉంటాయి. ముందుగానే వేసేస్తే పాలు కొంచెం విరిగిపోతాయి. లాస్ట్లో మనకి ఉడికిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనేటప్పుడు మనం బెల్లం వేసుకుంటే బెస్ట్. సో ఇంకా బెల్లం అయితే వేసేసుకొని బాగా అయితే కలిపేసుకున్నాను. పరవన్నం యాక్చువల్గా అంత ఇంట్రెస్ట్గా అయితే చేసుకోమండి ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో. బట్ కొంచెం ఇవి ఫ్రీ టైం అయ్యింది. సేమియా కూడా ఇంట్లో లేదు చేద్దామంటే, ఇంక అందుకని చెప్పి రైస్ ప్లాన్ చేశాను. సో ఇది ఇంకా రైస్లో బాగా కరిగిన తర్వాత సిమ్లో పెట్టి కొంచెం మనం అంతా కరిగించేసుకున్నట్టు కొంచెం మిల్క్ వాటర్లా ఉంది, అది కూడా బాగా ఇంకినించేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంకా చిన్న చిన్న బెల్లం పీసెస్ అయితే ఉన్నాయి. అవి కూడా బాగా కరిగిపోతే సరిపోతుంది. ఇంకా ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే తీసుకున్నాను. పరవానికి కొంచెం నెయ్యి కానీ యాడ్ చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఇది కొంచెం అలా అన్నీ మిక్స్ చేసేసి బాగా ఆ మిల్క్ అంతా కూడా ఇంకిన వరకు కొంచెం దగ్గర పెట్టి మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇంకో 2 minutesలో అయితే అయిపోతుంది. సో అలా ఫాస్ట్గా పెట్టి అయితే నేను వాటిని బాగా మిక్స్ అయితే చేసేసాను. ఫైనల్గా అయితే పరమాన్నం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా, పరమాన్నం అయితే ఇలా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కుట్టి లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.